వరదలలో ఇల్లు కోల్పోయిన వారికి కూటమి నాయకులు అండ. ఆదివారం ఉదయం మిర్యాల నాగరాజు నివాసం ఉంటున్న ఇల్లు కరెంట్ షాక్ సర్క్యూట్ అయినందువల్ల ఇల్లు మరియు ఇంటిలోని గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి అని స్వప్నకుమారి చిత్తోజీ బాపనమ్మ కూటమి నాయకులు వెంటనే స్పందించి 25 కేజీల బియ్యం, కూరగాయలు, వంట సామాగ్రి, కిరాణా, బట్టలు, దుప్పట్లు, కొద్దిగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వీరికి ప్రభుత్వం అండగా ఉంటుంది అని బీజేపీ జిల్లా సెక్రటరీ స్వప్నకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో గోల్డే సాగర్, ఏపీఆర్ స్కూల్ వైస్ చైర్మన్ చిట్టోజీ, బాపనమ్మ, నాని, రమణ కూటమి నాయకులు పాల్గొన్నారు. పాకిళ్ళని ఆపలేకపోయారు. ఇంకేం తీద్దామన్నా కుర్రలు కూడా ఏం సాయం చేయలేకపోయారు. ఎంతో ట్రై చేశారు కానీ అవలేదు పని. అయితే మొత్తం వీళ్ళు వండుకునే బియ్యం, కాటనర బియ్యం అని, వీళ్ళు కప్పుకునే దుప్పట్లు, బట్టలు, వండుకునే గిన్నెలు, ఫ్యాన్లు అని, 2 మంచాలు, దుప్పట్లు మొత్తం కాలిపోయి సర్వసం. వీళ్ళు దాచుకున్న డబ్బులు కూడా వీళ్ళు పెన్షన్ డబ్బులు ద్వారా బ్రతుకుతారట. ఇంకా దాని ద్వారానే వీళ్ళు బ్రతుకు 5,000 అంటున్నారు కానీ 5,000 కన్నా ఎక్కువ ఉండొచ్చు. వీళ్ళు 5,000 అంటున్నారు. మరి ఎంత దాచుకున్నారో తెలియదు. మరి ఊరు ఎక్కడ పెట్టుకున్నారట డబ్బులు. ఆ డబ్బులు మొత్తం మళ్ళీ చిట్టుపొట్టు వీళ్ళు సేలు పుల్లలు కొట్టుకున్న డబ్బులు ఇవన్నీ మొత్తం ఇలా దాచుకున్నాను అని దాని ద్వారా బతుకుతారు వీళ్ళు. మొత్తం ఆ డబ్బులు కూడా లేవట. పాపం ఇప్పుడు తినడానికి బియ్యం కూడా లేవు. వండుకున్న అన్నం కూడా కాలిపోయిందట. అసలు ఏం లేదు ప్రజెంట్. దీన్ని బట్టి మనకు అధికారులు ఏమైనా చేస్తారని మేము అడుగుతున్నామండి. ఏదైనా చేయాలండి మాకు. ఇక మా అమ్మగారు కాలేజీ పని చేయండి. మొక్కలు అండి మొత్తం పూర్తి అయిపోతుంది. మొత్తం మొత్తం కాలిపోయింది. అయ్యప్ప కోగలైతే పెడతా. కరెంట్ అండి కొంచెం అదంటే ఎర్త కొట్టేసిన వల్ల కలిపి కాటకెళ్ళి వల్ల మీటర్ ఉందండి. తెలిసండి ఏం తీసుకోలేదండి. ఎవరు లేరండి, మొక్కలు ఎవరు లేరు. అందరూ పనికి వెళ్ళిపోతామండి. ఆ మనుషులు గేదెకి వెళ్ళిపోతారు. మేము నాకు బాగోలేదండి. ఈరోజు అడ్డతీగల మండలంలో ఏపీఆర్ వెళ్ళే మార్గంలో ఉండేటువంటి వీధిలో పాపం చాలా నిరుపేద కుటుంబానికి చెందినటువంటి పేరేంటేనమ్మా మిరియాల దొరబాబు, అలాగే ఇంట్లో అమ్మ కూడా ఉంటూ ఉంటారు, ముసలామె. అప్పుడే సడన్గా ఈమె బయటికి వెళ్ళడం అదృష్టశాతం మంచిదయ్యింది. కానీ కరెంటు వల్ల షార్టేజ్ అవడం వల్ల ఆ తాటాకిళ్ళు పూర్తిగా దగ్నం అయిపోవడం జరిగింది. అందులో ఎవరికైతే ప్రాణహాని అయితే లేదు, కానీ వాళ్ళు పాపం ఏ వస్తువు కూడా బయటికి తీసుకోకుండా పూర్తిగా మనుషులు మాత్రమే ఈరోజు ప్రాణాలు నిలుపుకున్నారు. కానీ మొత్తం అంతా కూడా బూడిద పాలవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఆ పక్కన రైసు, అలాగే వస్తువులన్నీ మొత్తం ఏది కూడా మిగలకుండా మొత్తం బూడిద పాలు అవడం జరిగింది. వెంటనే విషయం 9-9:30 ప్రాంత మధ్యంలో జరగడం జరిగింది. తెలిసిన వెంటనే మన యొక్క ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బాపనమ్మ వెంటనే చూసి ఇక్కడికి రావడం జరిగింది. అవన్నీ చూసి మన వాళ్ళందరూ తెలియజేయడంతో మేమందరం ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఆ విషయం తెలుసుకున్న వెంటనే మన యొక్క ఎవరికి ఏది జరిగినప్పుడు కూడా ఎన్డీఏ కూటమి అక్కడ ఉంటుంది అనే దాని మీద నిదర్శనంతో ఈరోజు మేమందరం కలిసి వచ్చి వాళ్ళని పరామర్శించడమే కాదు, ఆ ముసలామెను కూడా ఆమె విషయాల్లో కూడా కొన్ని తెలుసుకొని మనం వాళ్ళకి అవసరమైనది అంటే ఇల్లంతా కాలిపోయింది, కనీసం పక్క ఇంటి నెలన ఒక కొంచెం గంజి నీళ్ళు కాసుకొని తినాలంటే మనకు ఒక వస్తువు ఉండాలి. వాళ్ళు మొత్తం ఇవ్వరు కాబట్టి కొన్ని వస్తువులని, అలాగే నిత్యావసర సరుకుల్ని
ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైనా అత్యవసరంగా కొనుక్కోవడానికి కొంత నగదును కూడా అందించడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తెలియజేస్తున్నది ఏంటంటే మీరు కూడా వివిధ ప్రాంతాలు తెలిసిన వెంటనే వచ్చి సహాయార్థం చేస్తారని ఈరోజు మేము ఎన్డీఏ కూటమిలో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.